మేడం నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు జయలక్ష్మి పయ్యావుల. మేడం ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు దీనిలో పాల్గొన్నందుకు? చాలా సంతోషంగా ఉందండి. నేను ఫస్ట్ టైం ఆప్తాలో పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సో మీరు ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నారా మేడం, లేకపోతే ఏదైనా న్యూ ఐడియాస్తో ఈ ఈవెంట్కి వచ్చారా? ఆల్రెడీ ఉన్నా అండి. నేను స్ప్రింజా హౌసింగ్ అండ్ రిసార్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ని. మా దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉందండి. ల్యాండ్ బ్యాంక్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని మినీ ఫిలిం సిటీ కట్టాలని చెప్పేసి మా ఫ్యూచర్ ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్ట్కి ఎవరైనా మైండ్ సెట్లో ఉంటే కొద్దిగా ఇది కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో అలాంటి థాట్ ప్రాసెస్ ఎవరన్నా వస్తే ఒక కొలాబరేషన్తో మీరు ప్రాజెక్ట్ చేయాలనేది మీ ఆలోచన, అంతేనా మేడం? అంతే అండి. ఎవరైనా అలాంటి ఆలోచనతో వస్తే కొలాబరేషన్తో మేము వర్క్ స్టార్ట్ చేసుకుందాము. ఇంకా ల్యాండ్ బ్యాంక్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ను కూడా బాగా మంచిగా చేసుకుందాము అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నారా మేడం? అవునండి, చాలా యూస్ఫుల్గా ఉంది ఇది ప్రోగ్రాము. అంతా ఇక్కడ గ్యాదర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందండి. మీరు ఫిలిం సిటీ అని చెప్తా ఉన్నారు. ఈ రోజుల్లో ఉమెన్ కొంతమంది ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో వెనకడుగు వేస్తూ ఉన్నారు ఇలా బిజినెస్లోకి రావాలంటే. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మేడం? మీరు ఏ డేర్ స్టెప్ తీసుకున్నారు ఇలా వస్తానికి? మేము చిన్న తరహా నుంచి కూడా పెద్దకి వచ్చామండి. మేము ఎంతో కష్టపడితే కానీ ఈ స్ప్రింజా హౌసింగ్ అండ్ రిసార్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాము. ఎంతో కష్టంతో కూడా ఫస్ట్ నుంచి చేస్తూ ఉన్నాండి. నేను ఆల్రెడీ మండల ప్రెసిడెంట్ అండి, ఇబ్రహీంపట్నం మండలం, కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్. చిన్న చిన్న స్టెప్స్తోనే నేను ఈ హౌసింగ్ అండ్ రిసార్ట్స్ స్టార్ట్ చేసుకొని ఆఫ్టర్ మ్యారేజ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. మేడం ఇంకొకటి, మీరు ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటే ఇంకొక పక్క ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారుతున్నారు. ఎవరన్నా కొత్తగా ఇలా బిజినెస్ చేయాలి అని స్టార్ట్ అవుతుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అందరూ మన లేడీస్ అంటే వెనుక కాదు, అంతా మనం కూడా జెంట్స్తో ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటా అండి. మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏ స్టెప్ తీసుకోవాలన్నా సరే తనే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. నాకు ఇన్స్పిరేషన్ మా హస్బెండే. బాగా చక్కగా సపోర్ట్ ఇచ్చి నన్ను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే మా హస్బెండ్ వల్లే. షూర్ మేడం, భవిష్యత్తులో కూడా మీరు మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.